ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకంపై గ్రామ సభలు, గ్రామాల్లో చేయబో పనులను గుర్తించి ప్రణాళికలు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మా గాంధీ మరియు మాజీ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు, నివాళులర్పించిన అధికారులు. వృద్ధాశ్రమానికి భారీగా నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి అందజేసిన షేర్దా విజన్ సేవా సంస్థ. కృతజ్ఞతలు తెలిపిన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. దసరా పండుగ సందర్భంగా ఖమ్మం పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం. కుల మతాలకు అతీతంగా దసరా ఉత్సవాలు చేసుకోవాలన్న డీఎస్పీ నాగరాజు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లె గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరియు జిల్లా నీటి వనరుల యాజమాన్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని పారద్రోలి గ్రామాభివృద్ధికి నిత్యం పాటు దగ్గర కార్మికులను గ్రామసభ అనంతరం పారిశుద్ధ్య కార్మికులను పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఉపయోగపడే పనులకు అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గ్రామ సభల ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గ్రూపులలో చేయబోవు పనులను గుర్తించి ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, గత 5 సంవత్సరాల కాలంలో వెలుగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఏదో పూర్తి చేస్తామని మాయమాటలతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భాగ్యవతి, ఏపీఓ జీవరత్నం, తెదేపా మండల అధ్యక్షులు జవాజీ రామాంజులరెడ్డి, కాకర్ల శ్రీను, వెంకటరెడ్డి, మట్టం వెంకటేశ్వర్లు, దూదేకుల మస్తాన్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్స్కి ప్రజల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళిన రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనియాడుతూ రైతులకు అనుసంధానం చేయబోతున్నందుకు ప్రభుత్వానికి మంచి అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మనసారా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేము కూడా ముఖ్యంగా రైతుల యొక్క కష్టాలని అధిగమించే విధంగా రైతులకు భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతా ఉంది. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు అనుసంధానం చేస్తూ ముఖ్యంగా ఈ సోప్ పిట్స్, పోతే డగౌట్స్, పోతే వాటర్ రిసోర్స్ కోసం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు ఆ యొక్క ఈ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఉపయోగించుకొని వారు డెవలప్ చెందే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతా ఉంది. అది కూడా మేము గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. రైతులందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. మన ప్రాంతంలో ఎటువంటి వనరులు లేవు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ లేకుంటే పెద్ద పెద్ద సంస్థలు ఇటువంటివి వచ్చి ఇక్కడ చేసేది కాదు. మన ప్రాంతాన్ని మనమే డెవలప్ చేసుకోవాలా, మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలను బాగుపరుస్తే మనం డెవలప్ అవుతామన్న ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యానవన పంటల్ని డెవలప్ చేసుకునే విధంగా చర్యలు చేపడదామని చెప్పి ఆలోచన చేశాం. అందుకనే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఉద్యానవన పంటలు వేసుకొని రైతులందరూ కూడా అధికంగా రాబడి వచ్చే విధంగా, అధికంగా దిగుబడి వచ్చే విధంగా చేసుకొని మంచిగా సంపాదించుకునే దానికి అవకాశాలు అనేది ప్రభుత్వం కల్పించబోతా ఉంది. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని నెహ్రూ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బి పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి రోగులకు పాలు పంపిణీ చేశారు.
అనంతరం నెహ్రూ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బి పుల్లయ్య మాట్లాడుతూ ఈ ప్రపంచానికి సత్యం మరియు అహింస మార్గాన్ని గాంధీ చూపించారని, ఆయన బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మానవుని మహాత్మునిగా చేసే సద్గుణాలను తన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన ఉన్నతుడు గాంధీ అని, నైతికతే బలంగా ఉన్న ప్రతి సమస్యపై పోరాడి గెలిచిన సత్యాగ్రహాన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, అన్ని పార్టీల నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు, రోగులు పాల్గొన్నారు. మన తర్లుబాడు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా నెహ్రూ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన గ్రామ పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు తన మన అనే భేదం లేకుండా ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా ఈ గ్రామానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలనాడు మన దేశం కోసము త్యాగం చేసి ఎన్నో కష్టాలు పడి సాధించినటువంటి ఆ యొక్క మహాత్మా గాంధీ కృషి ఫలితమే ఈనాడు మనం ఇంత ఆనందంగా మనము ఈ 10 మందిలో స్వేచ్ఛగా తిరుగుతూ మన స్వాతంత్రాన్ని మనము కాపాడుకుంటూ దేశ భవిష్యత్తు కోసము అందరం కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి ఇలాగనే కూడా ఈ గ్రామంలో మేము ఎప్పుడు పిలిచినా కూడా నెహ్రూ యూత్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అయితేనేమి, యువకులు అయితేనేమి ఎంతో ఉత్సాహంగా నేను పిలిచిన వెంటనే ఇక్కడ కార్యక్రమానికి వచ్చేసి మాతో పూర్తిగా సహకరించి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించి మండలానికి కావాల్సిన అనేక పనులపై నిర్ణయం తీసుకున్నట్లుగా కొమరోలు జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు. ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, వైస్ ఎంపీపీ మౌలాలు, ఎంపీటీసీలు సుబాని, తిరుపతి రాజు పాల్గొన్నారు. ముందుగా కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. అనంతరం 2024-25 సంవత్సరానికి గానే మొదటి గ్రామ సభను ఏర్పాటు చేశామని, గ్రామ సభలో తీసుకున్న నిర్ణయాలతో ఉపాధి హామీ పనులు చేపట్టే అవకాశం ఉందని, ఈసారి ఉపాధి హామీలు ఎక్కువగా 60% వ్యవసాయ శాఖ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలని ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి తెలిపారు. అనంతరం జడ్పీటీసీ సారే వెంకట నాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను మండలంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని, రాబోయే సంవత్సరానికి కూడా రైతులకు, ప్రజలకు ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకుని ఉపాధి హామీ ద్వారా మంచి పనులు అందరూ నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజెస్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అవసరమైనటువంటి బడ్జెట్ తయారీ, అలాగే పనుల గుర్తింపు కార్యక్రమానికి మొదటి గ్రామ సభగా కొమరోలు గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రాబోయేటటువంటి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పని దినాలు అవసరమవుతాయి అనేది ఒకటి, అలాగే ఆ పని దినాలకు సంబంధించి ఎంత బడ్జెట్ మనం రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరంలో తయారు చేసుకోవాలనేది చర్చించడం జరిగింది. కొమరోలు గ్రామ పంచాయతీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 24,333 పని దినాలు అవసరమై ఉన్నది. ఈ 24,333 పని దినాలకు గాను మొత్తం 1,21,66,000 రూపాయలు మనము రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరానికి పనులు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి ఈ పనులకు సంబంధించి, ఈ బడ్జెట్కు సంబంధించిన పనులన్నిటికీ కూడా ఈ మాసంలోనే మనం ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఈ షెడ్యూల్లో ఎన్ఆర్ఈజెస్ సిబ్బందితో పాటు మన సచివాలయ సిబ్బందిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంటు, సర్వేయరు, అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్లను కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని 2 లేదా 3 రోజులు ఈ గ్రామ పంచాయతీలో పర్యటించి గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి వర్కులన్నీ గుర్తించిన తర్వాత మళ్ళీ ఫైనల్ గ్రామ సభ, చివరి గ్రామ సభ అనేది ఒక షెడ్యూల్ ప్రకారం ఒక తేదీని నిర్ణయించి ఇక్కడ గ్రామ సభ పెట్టి మనం గుర్తించినటువంటి పనులన్నిటిని కూడా ఫైనల్గా గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి పనుల ప్రణాళికలో మొత్తం బడ్జెట్కి సంబంధించిన పనులు అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది.
సత్యం అహింస మార్గం ఎంచుకుని దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారని, నేడు దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండడానికి గాంధీజీ చలవేనని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. గాంధీ జయంతి కార్యక్రమానికి శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి కౌన్సిలర్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత విషయంలో కేవలం మాటలు మాత్రమే కాకుండా చేతల్లో చూపిన వ్యక్తి గాంధీజీ అని ఆయన జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ పేరుతో పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ సత్యాగ్రహం ఆయుధంగా పోరాడి కోట్లాది మందికి స్వాతంత్రం తీసుకొచ్చారని, అహింస, స్వచ్ఛత గాంధీజీ చూపిన మార్గాలని, మహాత్ముడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, జాతిపితను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఖమ్మం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. ఈ శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ నాగరాజు మాట్లాడారు. దసరా ఉత్సవాల సందర్భంగా మన జిల్లాలోనే ఖమ్మంలో చాలా గొప్పగా జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ క్రమంలో నేను ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి మా జిల్లా ఎస్పీ గారు వారి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో హిందూ పెద్దలు మరియు ముస్లిం పెద్దలు అందరితో కలిసి చిన్న విషయాల్లో ఎక్కడన్నా మొన్న ఏదో చిన్న చిన్న విషయాల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో ఎవరు కూడా మనోభావాలు మెచ్చుకోకుండా సమర్థవంతంగా పోలీసు కూడా అప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా అలాంటి చిన్నవి కూడా రాకుండా మంచి శాంతియుత వాతావరణంలో అందరూ కూడా ఖమ్మం ప్రజలు గత కాలంగా ఎంత సామరస్యపూర్వకంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇక్కడ ఎలా అయితే జీవనం సాగించారో ప్రకాశం జిల్లా గిద్దలూరులో నగర పంచాయతీ చైర్మన్ పాములు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నగర పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి చైర్మన్ వెంకట సుబ్బయ్యతో పాటు కమిషనర్ వెంకటదాసు మరియు కౌన్సిలర్లు, నగర పంచాయతీ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లోని గాంధీ బొమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ గొప్ప మహానుభావుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో గాంధీజీ గారు శాంతి మార్గాన్ని ఎన్నుకొని స్వాతంత్ర పోరాటంలో మనకెంతో శాంతియుతంగా మన స్వాతంత్ర పోరాటానికి సహకరించి దేశానికి స్వాతంత్రం వచ్చేటట్టుగా చేసిన కృషిని మీ అందరూ గుర్తు చేసుకోవాల్సింది. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితేమి, ఇటువైపు మన ప్రజానికం అయితేమి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు 2024 కార్యక్రమాలు ప్రారంభించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ అంటే గాంధీ జయంతితో పురస్కరించుకొని అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న ఈ శుభ తరుణంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ముఖ్యంగా మన హానరబుల్ ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఈరోజు మనం ముఖ్యంగా మన గ్రామ సభను అనేది నిర్వహించి, గ్రామ సభలో అందరూ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజలు, మన కార్యాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొని అందరూ కూడా గాంధీజీ గురించి జయంతి గురించి పురస్కరించుకొని వారికి తెలిసిన విషయాలన్నీ తెలుసుకొని, అదేవిధంగా మన ఆఫీస్ దగ్గర నుంచి స్వచ్ఛతా హీ ర్యాలీ అనేది కూడా జరిపి మన సెంటర్లో ఉన్నటువంటి గాంధీ బొమ్మకు పూలమాలను వేసి నమస్కరించడం జరిగింది.
ప్రకాశం జిల్లా ఖమ్మం మండల కేంద్రంలోని గాంధీ బజారులో వైసీ ప్రముఖులు వేల్చూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, అర్ధవీడు టీడీపీ నాయకులు దాసరి యోబు హాజరయ్యారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న జన్మించారని, భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆయన చేసిన అసమానతమైన కృషిని స్మరించుకుంటూ అలాగే బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర్యం సాధించుటకు స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది ప్రాణాలు అర్పించారని తెలియజేశారు. ఈ కార్యక్రమం సుంకు సుధాకర్, సాధు ప్రసాద్, కోటేశ్వరరావు, గూడూరు సుబ్బయ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు గుర్తింపునకు గ్రామ సభలను ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, ఉపాధి హామీ పథక ఏపీఓ మోషే సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథక ఏపీఓ మోషే మాట్లాడుతూ గ్రామ సభలో ప్రజల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక పనులకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని ఏపీఓ మోషే తెలిపారు. రాచర్ల మండల కేంద్రంలో గాంధీ జయంతి పురస్కరించుకుని మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక పనులకు జరిగిన గ్రామ సభలకు టీడీపీ టౌన్ అధ్యక్షులు దప్పిలి కాసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పనులు పరంగా ఏపీఓ మోషే వివరించారు. అనంతరం గ్రామంలో నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎంపీడీఓ, ఎంపీపీ, టీడీపీ టౌన్ అధ్యక్షులు, సచివాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం సచివాలయ సిబ్బంది వారి శాఖల ద్వారా అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, మండల విస్తరణాధికారి ఐలా వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథక సిబ్బంది, వెలుగు కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథక సిబ్బంది, ఉపాధి మెట్లు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో అహింస అనే మార్గం ఎన్నుకుని భారతదేశాన్ని నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన మహనీయుడు పూజ్య బాపూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటరమణ, ఆర్యవేశ మండల అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఆర్యవేశ సోదరులు ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ, మండల అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ముందుగా అమ్మవారి శాలలో గాంధీ జయంతి పురస్కరించుకుని పూజలు చేశారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి అలాగే ఆలయ సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న గాంధీ మరియు సరస్వతి దేవి మరియు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు, కొబ్బరికాయలు కొట్టి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు రాము, కోశాధికారి పోలేపల్లి ప్రవీణ్ కుమార్, యువజన సంఘ ఉపాధ్యక్షుడు పోలయ్య, సభ్యులు బొగ్గారపు శ్రీనివాసులు, నరసింహారావు, కృష్ణమూర్తి ఇతరులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. గ్రామ సభలో పంచాయతీలలో గ్రామాభివృద్ధి సాధ్యమని అభివృద్ధి సంక్షేమ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం భూపతపల్ల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సభ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో ముందుగా కందుల నారాయణరెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభ నిర్వహిస్తూ గ్రామ సమస్యలకు ప్రజల ద్వారా వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను
పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, కావున కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని పంచాయతీ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు రైతు కూలీలతో ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమన్నారు. గ్రామాలలో ప్రజలు రాజకీయాలు చేయకుండా కలిసిమెలిసి గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలో ఆలోచించాలే తప్ప కక్షలకు పోయి గ్రామాన్ని నాశనం చేయకూడదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారికి అవసరమైన మేరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులకు చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ పండ్ల తోట పెంపకానికి మొగ్గు చూపాలని, లక్షలలో లాభాలను గడించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జీవరత్నం, తెదేపా మండల అధ్యక్షులు జవాజీ రామాంజులారెడ్డి, కాకర్ల శ్రీను, వెంకటరెడ్డి పాల్గొన్నారు. పరిస్థితుల్లో మీరు అనుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం మీద పొడిసింది, గత ప్రభుత్వం విరగదీసిందని చాలా మంది చెప్తా ఉంటారు పాపం నాయకులు. గత ప్రభుత్వం శూన్యం చేసింది, మన నోట్లో మట్టి కొట్టారు. నేను త్వరలో మీ అందరికి ఊరూరా గణాంకాల బోర్డు నేర్పిస్తాను. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఎంత దగా చేసింది, మనల్ని ఎంత రకంగా ఇన్ని రకంగా మోసం చేసింది అనేది ప్రతి ఊర్లో బోర్డు నేర్పిస్తాను. వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అనేవాడు రెండోసారి ఈ వైఎస్ఆర్ ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు మీద అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగితే చెప్పులతో కొట్టించుకునే పరిస్థితి అనేది రాకుండా చేసుకునే విధంగా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అంత దుర్మార్గం చేసి పెట్టారు. కానీ ఇది ఈ వేదిక మీద మనం విమర్శించుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వాటి జోలి పోవటం లేదు. మీకు పూర్తి లెక్కలతో సహా తీసుకొస్తా. ఎన్ని మీటర్లు దొవ్వారో, ఎంత పని చేశారో, ఏ రకంగా మోసం చేశారో, లాస్ట్ 5 సంవత్సరాలు కేవలం వాళ్ళ కడుపులు నింపుకొని మన కడుపులు ఏ రకంగా కొట్టారో కూడా మీకు మొత్తం లెక్కలతో సహా, నెలలో ఏ నెల ఏం చేశారో సహా మొత్తం త్వరలో మీ దగ్గరకు మీ అందరికి ఆ రిపోర్ట్ ఇస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు మీద ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్టెన్స్ చేయము, పని పూర్తి చేపిస్తాం. అయితే టైం పడుతుంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వస్తేనే మనకి ఇక్కడ న్యాయం జరుగుతుంది. కానీ మొత్తం అయిపోయింది, టన్నులు బొక్కలు కొట్టినామని చెప్పి శంకుస్థాపన చేసిపోయారు. అది ఉంటే బోగస్. ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని మండల తహసీల్దార్, పంచాయతీ మరియు పోలీస్ స్టేషన్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జరిగాయి. మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదే క్రమంలో రైల్వే స్టేషన్ వద్ద గాంధీ విగ్రహానికి సిపిఎం పార్టీ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశపు జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2 జన్మించారని, భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆయన చేసిన అసమానతమైన కృషిని స్మరించుకుంటూ, అలాగే బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర్యం సాధించుకున్నటకు స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది ప్రాణాలు అర్పించారని తెలియజేశారు. అదే క్రమంలో మాజీ 2వ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన రైల్వే మంత్రి, హోంమంత్రి, ప్రధాని మంత్రిగా సేవలందించారని, అలాగే ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కారుకు అద్దె చెల్లించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది, పంచాయతీ శాఖ, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయా శాఖల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మన జాతిపిత అయిన గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన దొనకొండ పోలీస్ స్టేషన్ నందు ఆయనకి ఘనంగా పూలమాల వేసి సత్కరించడం జరిగింది. అలాగే ఈరోజు మరో మహనీయుడు మన జాతి కోసం, మన భారతదేశంలో యొక్క దీనికోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు అవటం వలన ఇద్దరికి కూడా ఈరోజు పూలమాలలు వేసి సత్కరించుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క మన నీతి, నిజాయితీ, వాళ్ళ యొక్క పోరాట పటిమను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా
ప్రజలందరం కూడా అడుగుజాడలో నడిస్తే సమస్యలు అనేవి వాటంతటికి అవే పారదాలిపోతాయి. వాళ్ళ అడుగుజాడల్లో కొంతైనా అందిపుచ్చుకొని మనం ప్రతి ఒక్కరం కూడా నిజాయితీగా, నీతిగా, ప్లస్ వారి యొక్క పోరాట పటిమ వలన ఎలాగ ఉంటుందో ఆ విధంగా స్ఫూర్తి తీసుకొని వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పేసి ప్రజలందరికీ కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ లేని వృద్ధులకు అండగా నిలబడడం, ఆదుకోవడం, విజయవాడలో తుఫాన్ బాధితులను సాయం అందించడం లాంటి నిరంతర సేవా కార్యక్రమాల కోసమే షేర్ ద విజన్ సేవా సంస్థ ఏర్పడినట్లుగా సంస్థ ట్రెజరర్ సద్గుణపాల్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని కసినేపల్లెలో గ్రామంలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సేవా సంస్థ వారి వృద్ధుల ఆదరణ కేంద్రానికి ఖమ్మంకు చెందిన షేర్ ద విజన్ సేవా సంస్థ వారి సాయం అందించింది. వివరాల మేరకు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో ఆదరణ లేని వృద్ధులకు 2 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వారికి భోజనాలు, ఇతర అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన షేర్ ద విజన్ సేవా సంస్థ ఈ సేవలను గుర్తించి వీరికి మరింత అండగా నిలబడడం కోసం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా షేర్ విజన్ సేవా సంస్థ సెక్రటరీ వీరబాబు, ట్రెజరర్ సద్గుణపాల్ కసినపల్లి గ్రామం చేరుకుని ఫ్రెండ్స్ సేవా సంస్థలోని వృద్ధులకు భారీగా నిత్యావసర సరుకులను, ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమరోలు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడూరు గిరిజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు, పురుషులకు నిత్యావసర సరుకులను అందరి చేతుల మీదుగా వారికి అందజేశారు. 1500 కేజీల బియ్యం, 50 కేజీల చక్కెర, 200 కేజీల కందిపప్పు, 100 కేజీల గోధుమ పిండి, 4 ఫ్యాన్లు, అలాగే 50 దుప్పట్లు, 150 సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్లు మరియు ఇతర చిరు నిత్యావసర వస్త్రాలను అందజేశారు. షేర్ ద విజన్ సంస్థ సెక్రటరీ వీరబాబుకు, ట్రెజరర్ సద్గుణపాల్కు, ఫ్రెండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు దీవెనమ్మ, మరియదాసు, చిన్న నరసింహులు ఇతరులు పాల్గొన్నారు. షేర్ ద విజన్ అనేది 2013 మేము స్టార్ట్ చేశాము. ఎక్కడనేది ఖమ్మం డిస్టిక్ వేరుపల్లి మండలము మామూలు అనే పోస్ట్, అలాగే విలేజ్ మార్మల్ విలేజ్గా లక్ష్మీపురం అనేది. అలా స్టార్ట్ అయ్యే మా సంస్థ ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడైతే భోజనం లేక, సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించి వారికి మా చేతనే సహాయం చేయాలని ఒక సంస్థగా మేము ఏర్పడ్డాము. అలా ఏర్పడినప్పుడు ఎక్కడెక్కడైతే వృద్ధాశ్రమాలు కానీ, అనాథాశ్రమాలు కానీ, లేదంటే ఎక్కడైతే అనాథులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళు ఆ సంస్థలు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళని ప్రెసిడెంట్ కానీ, వాళ్ళ చైర్మన్ కానీ కనుక్కొని వాళ్ళకి అవసరాలు ఏమేమి ఉన్నాయి కనుక్కొని వారికి ప్రొవిజన్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ వాళ్ళకి ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కొమరోలు గ్రామ మండలానికి వచ్చాము. సార్ని కలిసినప్పుడు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కలిసినప్పుడు గ్రాసరీ కావాలన్నారు. అలాగే వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలని కిచెన్కి సంబంధించినవి ఫ్యాన్స్ కానీ, కుక్కర్స్ కానీ, గ్రీజర్స్ కానీ వాళ్ళకి అలాగా ఏమంటే అవి తీసుకొచ్చి ఇస్తున్నాము. ఇలా మేము 2013 నుంచి చేసుకుంటూ వస్తున్నాము. అట్లా ఖమ్మం డిస్టికే కాదు, తర్వాత మన ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అనాథాశ్రమంలో ఉన్నాయో ఎవరైతే మాకు అవసరం ఉందని తెలియజేశారో వాళ్ళందరికీ మేము అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాము, సహాయం చేసుకుంటూ వచ్చాము. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిఐ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిఐ సుబ్బారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం దేశ పోరాటంలో అత్యంత ప్రముఖ వ్యక్తులతో ఒకరైన మహాత్మా గాంధీ జన్మదినాన్ని స్మరించుకుంటూ భారతదేశంలో ముఖ్యమైన జాతీయ సెలవు దినంగా అక్టోబర్ 2వ తేదీ ప్రకటించనున్నట్లుగా తెలిపారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ఆయన చేసిన అపారమైన కృషిని కొత్త తరానికి అతని తత్వశాస్త్రం మరియు ఆదర్శాలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సైదిబాబు, రూరల్ ఎస్ఐ అంకమరావు, ట్రైనింగ్ ఎస్ఐ రాజమోహనరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో ఉన్న శ్రీ దద్దాలమ్మ దేవస్థానంలో శ్రీ దద్దాలమ్మ తల్లి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా దద్దాలమ్మ దేవస్థాన ఆలయ ధర్మకర్త జూపల్లె దాసయ్య నాయుడు ఆలయ పూజారి కార్తీక్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. 3వ తేదీ గురువారం నుండి 12వ తేదీ శనివారం వరకు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు భక్తులతో భజన కార్యక్రమం ఉంటుందని, వచ్చిన భక్తులకు లాటరీ పద్ధతి ద్వారా బహుమతులు అందజేస్తారని, ఈ ఉత్సవ కార్యక్రమానికి భక్తులు హాజరై ఈ శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ప్రకాశం జిల్లా దొనకొండలో అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకుని దొనకొండ మండలంలోని అన్ని పంచాయతీలలో గ్రామసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల సిబ్బంది పాల్గొని ముందుగా గాంధీ మహాత్మునికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీలో జరిగినవి వాటిని వివరిస్తూ ఆయా శాఖల సిబ్బంది తెలియజేశారు. అనంతరం గ్రీన్ అంబాసిడర్లకు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా దొనకొండ సర్పంచ్ రత్నకుమారి మాట్లాడుతూ ముందుగా మహాత్మా గాంధీజీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న వారితో మాట్లాడడం జరిగింది. దొనకొండ మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అంశములపై చర్చించి పలు రహదారుల దేవాలయాలకు వెళ్లే మార్గం ఏర్పాటు చేయాలంటూ పలు అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఆయా అంశాలకు నెరవేర్చుటకు కమిటీ గ్రామసభ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈనాటి గాంధీ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ, అధికారులకు, విలేకరులకు అందరికి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు మన గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో నెక్స్ట్ జరగవలసినటువంటి కార్యక్రమాలు, వివిధ పనుల గురించి చర్చించడం జరిగింది. వీటన్నింటినీ మేము ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ యొక్క గ్రామ సభను విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలకు, అధికారులకు మరియు సిబ్బందికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించిన గొప్ప యోధుడు మహాత్మా గాంధీ అని ఎర్రగొండపాలెం మండలం రెవెన్యూ డ్యూటీ నలగాటి మల్లికార్జున నాయుడు అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ జయంతిని నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో సిబ్బంది కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయ ఆవరణంలో పరిశుభ్రతకు ఉపక్రమించారు. పలుగు, పార, చీపుళ్లు చేతపట్టి ఆవరణమంతా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున నాయుడుతో పాటు విఆర్ఓ ప్రసాద్, రాంబాబులతో పాటు పలువురు పాల్గొన్నారు. కట్టుబడి చార్లీ నేతృత్వంలో మండలంలోని కట్టుబడులు స్వచ్ఛతా హీ సేవ నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామం నందు నేక్ ఆఫ్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి విశ్వకర్మ యోజన శిక్షణ కార్యక్రమాలను బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు కోటపాటి రాజా శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాజా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, 18 రకాల చేతి వృత్తుల వారికి చేయూత, చేతి వృత్తుల హస్తకళాలలో ఆత్మగౌరవం పెంపొందించే పథకం విశ్వకర్మ యోజన అని చెప్పారు. భారత్ని విశ్వగురువు చేయడమే ప్రధాని లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులు అందరూ ఈ పథకాన్ని వినియోగించుకుని దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ యోజన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్లాకుల సుబ్బారావు, నేక్ ఆఫ్ సంస్థ నిర్వాహకులు లక్ష్మి, స్పోర్ట్ పర్సన్ బోస్, బీజేపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసవి ప్రియ, సతీష్ కుమార్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని గ్రామ సచివాలయం నందు గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు ఆశించిన అహింసాయుత శాంతి సమాజం కోసం కృషి చేద్దామని, సత్యం, అహింసకు మించిన ఆయుధాలు లేవంచు ప్రపంచ శాంతికి బాబూజీ మార్గం నిర్దేశమని, భారత జాతీయ ఉద్యమంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు గాంధీజీ అన్నారు. అనంతరం టెక్నికల్ అసిస్టెంట్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ప్రణాళిక, నూతనంగా చేపట్టబోయే పనుల ప్రణాళిక, ఉపాధి హామీ పథకం కింద ముఖ్యంగా 38 రకాల పనులను చేపట్టవచ్చని, అందులో కందకాల త్రవ్వకాలు, పశువులు, గొర్రెలు, కోళ్లు, షెడ్లు, నీటి కుంటలు, పండ్ల మొక్కల పెంపకం, సీసీ రోడ్ల నిర్మాణం, శ్మశాన వాటికలు అభివృద్ధి చేసుకోవడం, పశుగ్రాస పెంపకం, నర్సరీల నిర్వహణ, పట్టుపురుగుల పెంపకం,
పట్టుపురుగుల షెడ్లు, చెరువుల్లో పూడిక తీయుట, సోప్ షెడ్ పెట్లు, అలాగే బంజారా భూముల సాగులోకి వచ్చే విధంగా మార్చడం, పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్వహణ వంటివి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లెపోగు వరాలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, పంచాయతీ సెక్రటరీ అచ్యుతారావు, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలె పట్టణం పరిధిలోని పుల్లల చెరువు రోడ్డు రువ్వల సీను తోట కంచె వెలుపల సర్పాల సయ్యాట కనువిందు చేసింది. దాదాపు గంట పాటు పాములు సందడి చేసే జర్రిపోతు నాగపాము పెనవేసుకున్న దృశ్యాన్ని అక్కడి కొందరు ఆసక్తిగా చూశారు. స్వతహాగా జంతు ప్రేమికుడైన రువ్వల సీను తన తోటలో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకుని అందులో రకరకాల జంతువులను, పక్షులను పెంచి పోషిస్తుంటాడు. గతంలో ఎన్నోసార్లు పాముల కాటకు కుక్కగొర్రెలు గురైనట్లుగా తాజాగా పట్టణంలోని పుల్లల చెరువు రోడ్డు రువ్వల తోటలో 2 పాములు చేసిన సందడి అంతా ఇంత కాదు. దాదాపు గంట పాటు తోట కంచె అవతల పాములు సయాట చూసుకుంది. ఆ తోటకు అటు ఇటుగా ఇంద్రానగర్, విశ్వబ్రాహ్మణుల శ్మశాన వాటిక ఉంటుంది. ఆ పెనుమాములు అలా ఆడుకుంటూ కంచె దాటుకుని పక్కనే ఉన్న ఇంద్రానగర్ కాలనీ వైపు కదిలిపోయాయి. ఈ పాముల సయాటను చాలా మంది తమ చారవాణిలో బంధించారు. మరికొందరు ఆకతాయిలు ఈ పాములు పోయిన వైపు వీడియోలు తీస్తూ వాటి వెంట కదిలిపోయారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన మండల కేంద్రమైన కురుచేడు మెయిన్ బస్టాండ్ సెంటర్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కురుచేడు మెయిన్ బస్టాండ్ సెంటర్లో నిత్యం మండలంలోని 15 పంచాయతీల నుండి ప్రజలు మండల కేంద్రమైన కురుచేడుకు చేరి వివిధ రకాల పనుల నిమిత్తం, వైద్యశాల నిమిత్తం వినుకొండ, గుంటూరు, నరసారావుపేట, దర్శి, ఒంగోలు, పొదిలి, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉండేవారు. అయితే స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైన మండల కేంద్రమైన కురుచేడులో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక స్త్రీలు, పురుషులు, యవ్వన బిడ్డలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కన్నికా పరమేశ్వరి గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పలువురు పురుషులు వెళుతున్న కమిటీ వారు, చుట్టుపక్కల వారు అడ్డుకుంటారు. ఇదిలా ఉండగా మహిళలు ఏ మార్గం లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం గత పాలకులకు, అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం దర్శి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఓ మహిళా గ్రామం మండలంలోని మహిళా మండల సమస్యను గుర్తించి మండల కేంద్రమైన కురుచేడు బస్టాండ్ సెంటర్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి స్త్రీల వస్త్రాల తీర్మానాలని తీర్చాలంటూ పలువురు స్థానికులు వేడుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.